హాయ్ నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. గులాబీ దండు సరికొత్త వ్యూహంతో రాబోతుందా? కేసీఆర్ రీలోడెడ్ నయా టీం రెడీ అవుతుందా? జగిత్యాల జోష్ ఏ రేంజ్ లో ఉంది? ఇక సీఎం గారి పేరు మీద ఉన్న ఐపీఎల్ టికెట్లు పప్పులు పుట్నాలల్లా ఎక్కడైనా దొరికేస్తాయా? ఆ టికెట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేతిలోకి ఎలా వెళ్ళాయి? కాళేశ్వరం ఇష్యూలో పైచేయి సాధించిందెవరు? బొక్కబోర్లా పడ్డదెవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లో ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం. జగిత్యాల గర్జనతో గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపిన కేసీఆర్ ఇప్పుడు పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారట. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాబోయే ఈ బీఆర్ఎస్ 2.0 ప్లాన్ రాజకీయంగా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకుంటున్నారు. పాత తరం అనుభవం, కొత్త తరం వేగాన్ని కలగలిపి కేసీఆర్ రూపొందిస్తున్న ఈ కొత్త టీం వ్యూహం ఏంటి, ఎలా ఉండబోతోందని అటు బీఆర్ఎస్ తో పాటు ఇటు ఇతర పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తన మార్క్ చాటుకోవడానికి గులాబీ బాస్ కేసీఆర్ సిద్ధమయ్యారు. జగిత్యాల బహిరంగ సభకు వచ్చిన స్పందన, పార్టీ క్యాడర్లో ఉన్న ఉత్సాహం చూశాక వారిలో మరింత భరోసా నింపాలంటే సంస్థాగతంగా మార్పులు తప్పనిసరి అని గుర్తించారట. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నాటికి పార్టీకి కొత్త రూపునిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారట. అందుకోసం రాత్రి పగలు కసరత్తు చేస్తున్నారట. కేవలం పై స్థాయిలోనే కాకుండా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయడమే ఈ కొత్త టీం ప్రధాన ఉద్దేశం అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. అంతేకాదు, ఈసారి కేసీఆర్ టీం 2.0 లా పనిచేస్తుందని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ఈసారి కమిటీల ఏర్పాటులో ఒక పక్కా బ్యాలెన్స్ ను పాటించబోతున్నారట. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన సీనియర్ నేతలను కేవలం సలహాదారులకే పరిమితం చేయకుండా వారికి జిల్లాల వారీగా కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. జీవన్ రెడ్డి వంటి నేతల చేరికతో సీనియర్ల విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నారట. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లగల యువ నేతలకు, మహిళా నాయకులకు ఈసారి కమిటీల్లో 33% నుంచి 50% వరకు చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. పార్టీలో రామలక్ష్మణుల్లా భావించే కేటీఆర్, హరీష్ రావుకు ఈసారి మరింత బరువు ఎత్తబోతున్నారట బీఆర్ఎస్ అధినేత. వారికి స్పష్టమైన బాధ్యతలు ఇవ్వబోతున్నారని టాక్. నగర ప్రాంతాల్లో పట్టు పెంచుకోవడం, సోషల్ మీడియా వ్యూహాలు, ఐటీ, పట్టణ ఓటర్లను ఆకర్షించే బాధ్యతలను కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ను సమన్వయం చేయడం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలను నడిపించడం, రైతు విభాగాలను బలోపేతం చేయడం హరీష్ రావుకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేలో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారట. ఈసారి సభ్యత్వ నమోదును పూర్తిగా డిజిటలైజ్ చేసి ప్రతి కార్యకర్త డేటాను అధిష్టానం వద్ద ఉంచుకోనుంది. మేలో సభ్యత్వం పూర్తయ్యాక జూన్ నాటికి గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీ వరకు వరుసగా నియామకాలు చేపట్టాలని కేసీఆర్ చూస్తున్నారని టీఆర్ఎస్ భవన్లో చర్చించుకుంటున్నారు. దీనివల్ల కింది స్థాయి కార్యకర్తలకు తాము పార్టీలో గుర్తింపు పొందుతున్నామనే భావన కలుగుతుంది. మరోవైపు ఈ కమిటీలు, వ్యక్తులు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారట మాజీ ముఖ్యమంత్రి. ఆ తరహాలోనే కమిటీలను ఫామ్ చేయాలని చూస్తున్నారని టాక్. కొత్త టీం ద్వారా పార్టీని మళ్లీ గ్రామస్థాయిలోకి తీసుకెళ్లగలిగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. కారు ఇంజిన్ను మళ్లీ రిపేర్ చేసి కొత్త టైర్లు వేసి రోడ్డు మీదకు తీసుకురావడానికి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి. తెలంగాణలో ఐపీఎల్ టికెట్ల పంపిణీ వ్యవహారం కొత్త వివాదానికి తెరతీసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేటాయించిన అత్యంత ఖరీదైన ఎలైట్ లాంచ్ టికెట్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి కుషిత కల్లాపు చేతికి ఎలా వెళ్లాయన్న దానిపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ఐపీఎల్ 19వ సీజన్ టికెట్లను తెలంగాణ సీఎం కార్యాలయం దుర్వినియోగం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ సీఎం పేరిట ఇచ్చే ఎలైట్ లాంచ్ టికెట్లతో హీరోయిన్ కుషితా కల్లాపు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు చూసేందుకు వెళ్లింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సీఎం పేరు మీదున్న టికెట్ల ఫోటోలు పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది.
దాంతో సీఎంఓ టికెట్లను హీరోయిన్లకు పంచుతున్నారా లేదంటే బ్లాక్లో అమ్ముతున్నారా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలైట్ లాంచ్ టికెట్ల విలువ 40,000 రూపాయలు ఉంటుంది. ఇంత ఖరీదైన టిక్కెట్లను ఉచితంగా హీరోయిన్లకు పంచుతున్నది ఎవరు అనేది తెలియాల్సి ఉందంటున్నారు. సీఎంఓ మ్యాచ్ టిక్కెట్ల దుర్వినియోగం వెనుక రేవంత్ రెడ్డి సన్నిహితులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరోయిన్లను ఆకర్షించేందుకే ఖరీదైన ఐపీఎల్ టిక్కెట్లను ఎరగా వేస్తున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు సంబంధించి ముఖ్యమంత్రి పేరిట ఇచ్చే ఎలైట్ లాంచ్ టిక్కెట్లతో నటి కుషిత మ్యాచ్ వీక్షించేందుకు వెళ్లారు. అయితే ఆ టికెట్లపై స్పష్టంగా సీఎం కోసం ఉద్దేశించినవి అని రాసి ఉన్న దృశ్యాలను ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియో రూపంలో పంచుకోవడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇన్ఫ్లుయెన్సర్లకు టికెట్లు ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారంటూ నెటిజన్లు అధికారులను నిలదీస్తున్నారు. ఐపీఎల్ టికెట్లను సీఎంఓ దుర్వినియోగం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఎలైట్ లాంచ్ టికెట్లను అధికారులు పంచుతున్నారా లేక బ్లాక్ మార్కెట్లో ఎవరికైనా అమ్ముకుంటున్నారా అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎంఓ టికెట్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా సీఎంకి కేటాయించిన టిక్కెట్లు నిజంగా ఆహ్వానితులకు అందుతున్నాయా లేక మధ్యలోనే మరెవరైనా దుర్వినియోగం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరికొందరైతే ఈ టిక్కెట్లు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఈ వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఓ మాజీ నిర్మాత పాత్ర ఉందని చర్చ నడుస్తోంది. ఇటీవల 2 మ్యాచ్ల్లోనూ పదుల సంఖ్యల్లో సీఎంఓ టికెట్లు దుర్వినియోగమయ్యాయని సమాచారం. రేవంత్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి వ్యవహారం జరగడం అసాధ్యమని కూడా అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆధారాలు మాత్రం మరింత అనుమానాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ జీవధారగా మారిన కాళేశ్వరంపై ఇప్పుడు చర్చ రచ్చ జరుగుతోంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పైనే పొలిటికల్ గేమ్ నడుస్తోంది. ఒక బ్యారేజ్కు చెందిన 2 పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందన్న రేంజ్లో ప్రచారం చేశారు. ఫైనల్గా విచారణ కమిషన్ వేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చర్యలకు సిద్ధమయ్యారు. కట్ చేస్తే కాళేశ్వరం కమిషన్ నివేదికను నిలిపివేసి బీఆర్ఎస్కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది హైకోర్టు. దీంతో ప్రభుత్వం ఆరోపణలు మటాష్. తామే పైచేయి సాధించామంటూ గులాబీ పార్టీ ఖుష్ అవుతోంది. సర్కార్ మాత్రం ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా ఉందంటూ స్టేట్మెంట్లు ఇస్తోంది. కమలం పార్టీ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతోందట. ఇంతకు కాళేశ్వరం విషయంలో పైచేయి ఎవరిది? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, అందుకే 2 పిల్లర్లు కుంగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికారంలోకి రాగానే కమిషన్ వేసింది. కమిషన్ ముందు ఇంజనీర్లు, సీఎం, మంత్రులు, అధికారులందరూ హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అదంతా తప్పులు నమోదు చేశారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆధారాలు చూపించారు. బీఆర్ఎస్ పార్టీ అబ్జెక్షన్ తెలిపింది. హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్. అక్కడ ఎట్టకేలకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును నిలిపివేసింది హైకోర్టు. కమిషన్ 655 పేజీల రిపోర్ట్ ఇస్తే ఆ నివేదికతో పాటుగా కమిషన్ విచారణ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కారు పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు నిలిపివేసింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు కూడా ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది హైకోర్టు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టు లాంటిదంటూ బీఆర్ఎస్ పార్టీ అటాక్ స్టార్ట్ చేసింది. రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు కేటీఆర్. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని మేడిగడ్డ పిల్లర్లకు రిపేర్లు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే ఇదే సమయంలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించినట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ ఇష్యూపై అయినా కమిషన్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ ఆ కమిషన్ నిబంధనలు పాటించలేదని కోర్టు చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. అయితే రేవంత్ సర్కారు మాత్రం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని అనుకుంటుందట. ఇంతకు ముందు విద్యుత్పై కూడా ఒక కమిషన్ వేసింది ప్రభుత్వం. దానిని కొట్టివేసింది హైకోర్టు. దీంతో కమిషన్ చైర్మన్ తప్పుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కూడా హైకోర్టుకు వెళ్లి మరీ ఆర్డర్స్ తెచ్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి కారు పార్టీని ఈ 2 ఇష్యూస్లో ఆరోపణలు వెంటాడుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు తాము చేసిన పోరాటం ఫలించిందని గులాబీ దళం హ్యాపీగా ఫీల్ అవుతోందట. రేవంత్ది రాజకీయ కక్ష సాధింపు చర్యగా రివర్స్ అటాక్ చేస్తోంది బీఆర్ఎస్. ఇదే సమయంలో బీజేపీ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతోంది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులో ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించలేదని బీజేపీ అంటోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే హైకోర్టు ఆర్డర్స్ వచ్చాయని ఆరోపిస్తోంది. సిబిఐ విచారణ కోసం లేఖ రాస్తే బీజేపీ తమ విజ్ఞప్తిని తొక్కిపెట్టిందని కాంగ్రెస్ పార్టీ రివర్స్ అటాక్ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు సేవ్ చేసేందుకు బీజేపీ ఆరాట పడుతుందని విమర్శిస్తోంది. రేవంత్కు నిజాయితీ ఉంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ చేయాలని లేఖ రాసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ బీజేపీ సేఫ్ గేమ్కు తెరతీసింది. ఇలా కమిషన్ చుట్టూ ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రం హ్యాపీగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే తాము ఇంప్లీడ్ కావాలని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లి లీగల్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి వచ్చారు. స్టేట్ సర్కార్ సుప్రీంలో పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పు ఆధారంగా సుప్రీంలో ఫైట్ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్గా తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే కాళేశ్వరం ఎపిసోడ్లో బీఆర్ఎస్ పార్టీకు జరగాల్సిన నష్టం జరిగినా కరెక్ట్ ఎన్నికల హీట్ మొదలయ్యే టైంకు హైకోర్టు ఇచ్చిన తీర్పు అడ్వాంటేజ్గా భావిస్తోంది గులాబీ దళం. కాంగ్రెస్ పార్టీ ఆ నేతను పట్టించుకోలేదా? ఆధారణ లేకపోవడంతోనే పార్టీకి గుడ్ బై చెప్పేశారా? ఆ పార్టీలో ఉన్న నేతలకు సరైన ప్రాధాన్యత లేక మరో దారి ఎంచుకుంటున్నారా? అధికారంలో ఉన్న పార్టీని కాదని ఇతర పార్టీలోకి చేరడంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? పార్టీలో పదవులు ప్రయారిటీ లేకనే నేతలు ఇలా జారిపోతున్నారా? అన్ని పార్టీల కండువాలు మెడలో వేసుకున్న ఆ నేతకు చివరికి ఆ పార్టీ ఎందుకు దిక్కైంది? పార్టీగా పురుడు పోసుకోముందే చేరుతానడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైందా? మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కండువా మార్చడం వెనుక జరిగిందేంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయన మరోసారి పార్టీ మార్పుతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారట. దాంతో ఆయన చేరిక రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను మారిన బాపురావు తాజా నిర్ణయం ఆదిలాబాద్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జాగృతి అధ్యక్షురాలు కవితతో భేటీ అయ్యారు. రాబోయే పార్టీలో మొదటగా చేరేది తానేనని చెప్పుకుంటున్నారట. ముందుగా టీచర్ ఉద్యోగం చేస్తూ 2009లో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్లో చేరారు. టికెట్ రావడంతో బోత్ ఎస్టీ నియోజకవర్గం నుంచి 2014-18లో బీఆర్ఎస్ తరఫున వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ అనిల్పై 26,000 ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో సోయం బాపురావుపై గెలిచారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావును కాదని అనిల్ జాదవ్ను అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో అసంతృప్తి చెందిన బాపురావు కమలం గూటికి చేరారు. బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఢిల్లీలో కమలం కండువా కప్పుకున్నారు. బీజేపీలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాథోడ్ బాపురావు బీజేపీని వీడారు. మళ్లీ అసంతృప్తితో కమలానికి గుడ్ బై చెప్పిన బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024 ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేకు నామినేటెడ్ పదవులు ఏమైనా వస్తాయని లేదా పార్టీ పదవులు వస్తాయని ఆశించారు. కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆడే గజేందర్ ఉన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. పేరుకు అధికార పార్టీ అయినా పార్టీని లేదా కీలక నాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తుంది ఆయన వర్గం. కనీసం పార్టీ సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానమే లేదట.
ఇలా రాజకీయాల్లో నిత్యం అసంతృప్తివాదిగా పేరొందిన బాపురావు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకొచ్చారు. తాజాగా కవితతో చేతులు కలిపారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో లీడర్ ఎవరో, క్యాడర్ ఎవరో, ఎవరికి ఏ పని అప్పగిస్తారో, ఎవరేం చేస్తారో అనే దానిపై ఆ పార్టీలో క్లారిటీ లేకపోవడం, అసంతృప్తితో ఉన్నారంట బాపురావు. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో ఆయన సేవలను వాడుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు, నిర్ణయాలు నచ్చకనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమలాంటి గిరిజన నాయకులకు పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనేది ఆయన ఆవేదన. మరోవైపు బాపురావు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లడంతో తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ చెప్పుకుంటున్నారు. బోత్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆడే గజేందర్, అలాగే మాజీ ఎంపీ సోయం బాపురావు సైతం అదే పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉన్న పార్టీలో టికెట్ ఎవరికొస్తుందో, అధిష్టానం ఎవరిని బరిలో నిలుపుతుందో అనేది క్లారిటీ లేదు. ఏ పార్టీలో అయినా టికెట్ పక్కా అనే పరిస్థితుల్లో ప్రస్తుతం కనిపించటం లేదు. దాంతోనే కొత్తదారి వెతుక్కురంట రాథోడ్ బాపురావు. అందులో భాగంగానే కవిత పార్టీలో చేరారట. ఓవరాల్ గా చూస్తే అధికార పార్టీ నుంచి నేతలు చేజారడం కాస్త ఆందోళనకరంగా మారింది. బాపురావు బాటలోని మరికొందరు నేతలు కూడా ఉండటం ఆదిలాబాద్ కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిస్థితి సందిగ్ధంగా మారింది. ఈ సంఘాలకు గత 5 నెలలుగా పూర్తి స్థాయి పాలక వర్గాలు లేకపోవడంతో అయోమయం పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పాలక వర్గాలు ఎన్నుకున్నారు. అయితే ఆ పాలక వర్గాలకు కూడా గడువు తీరిపోవడంతో పలుమార్లు ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. గత డిసెంబర్లో పాలక వర్గాలు రద్దయ్యాయి. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. అసలు ఏం ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువు ముగిసినప్పటికీ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది ప్రభుత్వం. 2024 డిసెంబర్ 19న మొదటిసారి ఫిబ్రవరి 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ రెండోసారి ఆగస్టు 14 వరకు 6 నెలల పాటు పొడిగించింది. ఇక్కడి నుంచి డిసెంబర్ 19 వరకు కూడా పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా డిసెంబర్ 19 నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో పాలక వర్గాల గడువు రద్దయింది. ఈ నేపథ్యంలో పిఎస్సిఎస్లకు ఎన్నికలు నిర్వహిస్తారా లేక నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాలు నియమిస్తారా అనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఇటు రైతులతో పాటుగా అటు అధికారుల్లోనూ సందిగ్ధత నెలకొంది. ఇటీవల సహకార సంఘాలకు ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్షంగా అంటే నామినేటెడ్ పద్ధతిలో నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అలా చేస్తే కాంగ్రెస్ పార్టీ నేతలకు పదవులు ఇవ్వొచ్చు అనే భావనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 5 నెలలుగా సహకార సంఘాలకు కార్యవర్గాలు లేకపోవడంతో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని చర్చ నడుస్తోంది. రైతులకు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ప్రత్యక్ష, విస్తృత సేవలు అందుతున్నాయి. రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వటంతో పాటుగా ఎరువుల విక్రయం, ధాన్యం కొనుగోలులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. డీసీసీబీ నుంచి వ్యవసాయ భూములపై మార్చుగేటు రుణాలు, వ్యవసాయ యాంత్రీకరణ, పశుపోషణకు కూడా రుణాలు అందిస్తున్నాయి. రైతులకు సబ్సిడీలపై ఎరువులు, వివిధ రకాల విత్తనాలు రైతులకు అందజేస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. అయితే పిఎస్సిఎస్ కార్యదర్శులకు తోడుగా చైర్మన్లు, డైరెక్టర్ల సేవలు అందితే మరింత మెరుగైన పాలనతో పాటుగా నాణ్యమైన సేవలు అందుతాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాలక వర్గాలు లేకపోవడంతో కార్యదర్శులు, పర్సన్ ఇన్ఛార్జీలుగా 5 నెలలుగా అధికారులే వ్యవహరిస్తూ ఉండడంతో ప్రస్తుతం ప్రభుత్వం వీటికి ఎన్నికలు నిర్వహిస్తుందా లేక అధికారులను పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తుందా అనే సందిగ్ధం ఇటు రైతులతో పాటుగా అటు అధికారుల్లో కూడా నెలకొంది. ఇది వాటి పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీలతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ న్యూస్ లైవ్.